ప్రపంచ సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీగా మిగిలిన సినిమా ఏంటో మీకు తెలుసా? 45 కోట్లతో భారీ బడ్జెట్తో నిర్మించి అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కానీ ఎన్నో అంచనాల మధ్యలో విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద హట్టర్ ఫ్లాప్ అయింది. పెట్టిన పెట్టుబడికి ఏమాత్రం సంబంధం లేకుండా అతి తక్కువ వసూలు రాబట్టి నిర్మాతలను కష్టాలు మూటగట్టుకునేలా చేసింది. పెట్టిన పెట్టుబడికి కేవలం 0.0001% మాత్రమే కలెక్షన్లు రాబట్టి ప్రపంచంలో ఇంతకు మించిన ఫ్లాప్ మూవీ మరొకటి ఉండదేమో అన్నట్లుగా టాక్ తెచ్చుకుంది. 45 కోట్లతో నిర్మించిన ఆ సినిమాకు కేవలం 45,000 మాత్రమే వసూలు చేసింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసా? అదే లేడీ కిల్లర్. ఇండియాలోనే అతిపెద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది. గతేడాది నవంబర్ 3న థియేటర్లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఇక ఈ హీరో కెరీర్లో అత్యంత భారీ డిజాస్టర్గా లేడీ కిల్లర్. ఈ సినిమాను 45 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. కానీ నవంబర్ 3న 2023న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 45,000 రూపాయలు మాత్రమే రాబట్టింది. అందుకే ఇండియాలో బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీగా నిలిచింది. ఇందులో అర్జున్ కపూర్ సరసన భూమి పడ్మేకర్ కథానాయకులుగా నటించారు. ఈ చిత్రానికి అజయ్ బస్లు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇప్పుడు యూట్యూబ్లో ఉచితంగా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని యూట్యూబ్లో ఫ్రీగా చూడొచ్చు అని కూడా చెప్పినప్పటికీ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ సినిమా దేశవ్యాప్తంగా 12 షోలు మాత్రమే ఆడాయి. తొలి రోజు 38,000 రాగా ఆ తర్వాత రోజులలో మొత్తం కలిపి 45,000 మాత్రమే వసూలు రాబట్టింది. ఇలా ప్రపంచ సినీ ఇండస్ట్రీ మొత్తానికి ఈ సినిమా బిగ్గెస్ట్ అట్టర్ ఫ్లాప్ మూవీగా చరిత్రలో నిలిచిపోయింది.